హాయ్ హలో వెల్కమ్ టు జ్యోతిష్ఠికన్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదా? నేనైతే సూపర్ ఉన్నాను. సో ఇక్కడ కనిపిస్తుంది కార్నర్ వైట్ బిల్డింగ్ మాదే. సో దీపాలు పెట్టాను కదా, సో అది చూపిస్తున్నాను మీకు. సో ఇక్కడ మా గుమ్మం ముందు వీడియో అనేది తర్వాత చూద్దరు, కానీ ఇక్కడైతే మార్నింగ్ అయితే ముగ్గులా వేసాను. ఈవినింగ్ మళ్ళీ మార్చి కొంచెం చిన్నది వేసాను. అదంతగా షూట్ చేయలేదు, కానీ వీడియో మధ్యలో వస్తుంది. సో మొత్తం దీపాలతో వేసుకున్నాను ముగ్గు. చాలా చాలా నచ్చింది నాకు. సో మీకు కూడా నచ్చిందా లేదా అనేది కామెంట్స్లో చెప్పండి. సింపుల్గా ఈజీగా వేసేసుకున్నాను. పద్మం వేసి చుట్టూ ఇలా దీపాలు వేసేసుకున్నాను. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది, క్రాకర్స్ బోల్డ్ అని తెచ్చుకున్నారా, కొంచెమే తెచ్చుకున్నారా అనేది కూడా చెప్పండి. సో ఇక్కడైతే మార్నింగ్ ఇంకా వీడియో ఏం షూట్ చేయలేదు. సో ఈవినింగ్ టైంకి ఇలాగ సైడ్స్ గుమ్మాలు ఉంటాయి కదా, అంటే ఉత్తరం దక్షిణం అలా గుమ్మాలు ఉంటాయి కదా, మాకు ఉత్తరం వైపు ఉంటాయి. సో ఆ గుమ్మాలు కూడా నేను నీట్గా క్లీన్ చేసుకుని ఇలా ముగ్గు వేసుకుని పసుపు కుంకుమ వేసుకున్నాను. మనం ఎప్పుడు కూడా మెయిన్ గుమ్మానికి డెకరేట్ చేసుకుంటాం, కానీ ఉత్తరం గుమ్మాలు ఎక్కువ నడము కాబట్టి వాటిని అంతగా పట్టించుకోము. కాకపోతే వాటిని కంపల్సరీ చేయాలండి, కంపల్సరీ క్లీన్ చేసుకోవాలి, అలా వదిలేయకూడదు. సో అది కూడా అందుకే చూపించాను మీకు. సో ఫ్రంట్ మెయిన్ డోర్ దగ్గర అయితే ఇలా వేసుకున్నాను నేను. చక్కగా కలర్స్ ఏం లేకుండా సింపుల్గా పసుపు కుంకుమతో ఇలా అలంకరించుకున్నాను. ఎలా ఉంది నా డెకరేషన్ అనేది, పువ్వులతో ఎక్కువ చేయలేదు, జస్ట్ పసుపు కుంకుమతో దీపం వేసి ఇలాగ అలంకరించుకున్నాను. సో నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇది చూడగానే. సో బాగా నచ్చింది. ఈవినింగ్ టైం ఇంకా దీపాలు పెట్టే టైంకి ఇంట్లో కూడా దీపారాధన చేసేసుకున్నాను. జస్ట్ మార్నింగ్ టైం అత్తయ్య గారు పరమాన్నం చేశారు. సో ఈవినింగ్ టైం అరటిపండు పెట్టి దీపం వెలిగించుకున్నాను. తర్వాత బయట దీపాలు అనేవి వెలిగించాను. ప్రమిదలతో ఒక 5 పెట్టానండి. సో ఇంకా మిగతావన్నీ కొంచెం క్యాండిల్స్ పెట్టాను. రౌండ్ క్యాండిల్స్ ఉంటాయి కదా, అవి పెట్టాను. ముగ్గు మధ్యలో కూడా ఒకటి పెట్టాను. అటు ఇటు కనిపిస్తుంది కదా మీకు, గుమ్మానికి అటు ఇటు కూడా పెట్టుకున్నాను చక్కగా చిన్న చిన్న పద్మాలు వేసుకుని. సో సింపుల్గా డెకరేట్ చేసుకున్నాను. సో ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. నా ఛానల్ కనుక కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అది ట్యాప్ చేశారంటే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. పదండి కిందకి వెళ్తూ మాట్లాడుకుందాం. సో కిందకి వెళ్తూ తీసాను. కింద కూడా మెట్లకి కార్నర్లో ఇలా పెట్టాను, స్టెప్స్కి. పాప పక్కన వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతుంది. సో ఇక్కడ ఫ్రంట్ గోడ మీద కూడా ఇలాగ ప్రమిదలతోనే దీపాలు పెట్టాము. తర్వాత కింద అత్తయ్య వాళ్ళ మెయిన్ డోర్ దగ్గర అటొకటి ఇటొకటి పెట్టాము. తర్వాత ఇంకా బయటకు వచ్చి చూపిస్తున్నాను, మా హౌస్ లుక్ అనేది చూపిస్తున్నాను. ఇలా ఉంటుంది. మీకు తెలుసు కదా, ఫస్ట్ ఫ్లోర్లో మేము ఉంటాము, పైన రెంట్కుంటారు. సో పాప ఇక్కడ క్రాకర్స్ కాల్చడం స్టార్ట్ చేసింది. చాలా సింపుల్గా, చాలా చాలా అంటే చాలా సింపుల్గా ఒక 2 కాకరపోతుల ప్యాకెట్లు, ఒక్క చిచ్చుపుడ్డి బాక్స్ కొనుక్కొచ్చాము అంతే, అందరికీ కలిపి. మా ఆడపడుచు వాళ్ళ పాప, మీకు ఐడియా ఉంటుంది, చాలామందికి చాలా వీడియోస్లో ఉంది నాకు. సో అవేనమాట మేము తెచ్చిన వీడియోస్. ఫస్ట్ అయితే మా మామయ్య గారు కాల్పిస్తున్నారు పాపతో. ఒక బాక్స్ చిచ్చుబుడ్డి అంటే 10 చిచ్చుబుడ్స్ వచ్చాయి. సో అవి ఒక 2 బాక్సులు, 2 చూసారు కదా పెద్దవి ఉంటాయి కదా కాకరపోతులు. సో అవన్నమాట. అవైతే హ్యాండ్స్ కూడా ఇది అవ్వకుండా ఉంటాయి కదా, సో అందుకని చెప్పి పెద్దవే తీసుకొచ్చాము. అవే అందరూ కాల్చారు. అందరూ అంటే ఏం లేదు, మేము అసలు కాల్చలేదు, వద్దు అనుకున్నాము. మామయ్య గారు ఒక్క కాకరపోతి మామయ్య గారు కాల్చారు. తర్వాత మా ఆడపడుచు వాళ్ళ పాప ఒక్క కాకరపోతి ఒక చిచ్చుబుడ్డి కాల్చింది. సో మిగతా అన్నీ మా పాప కాల్చిందనమాట. మా వదిన అస్సలు కాల్చలేదని చెప్పి నా చేయి పట్టుకో అత్త అని చెప్పి కాల్పించింది మా అమ్మాయి వాళ్ళ అత్తతో. సింపుల్ దివాళీ అయితే ఇలా చేసుకున్నాం మేము. How it's supposed to feel.